ఆఖరి ఆదివారం మన దేవుని ఆరాధించడానికి విచ్చేస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నానండి. మీరందరూ సంతోషంగా నేను భావిస్తున్నాను. మరి విశేషంగా మరి ఇప్పుడే మనం మంచి బిర్యానీ తిన్నాం. మరి బిర్యానీ తిన్న తర్వాత కడుపులో వేడిగా ఉంటుంది, కొద్ది చల్లదనం అవసరం. కాస్త పెరుగన్నం పెట్టి మిమ్మల్ని అందరినీ పంపించేస్తాను. ఎంతమంది పెరుగన్నం తినాలని ఆశపడుతున్నారు? పిల్లలకి పెరుగు అంటే ఇష్టం ఉండదు, మజ్జిగ అంటే అసలు పడదు. కానీ ఆరోగ్యం అంతా ఎందులో ఉందంటే ఆ మజ్జిగన్నంలోనే ఉంది. డాక్టర్ గారు ఏం తినమంటారంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పల్చని మజ్జిగన్నం పెట్టేయమంటారు, మంచి బిర్యానీ దమ్ము బిర్యానీ పెట్టమంటారు. ఎందుకంటే అది ఆరోగ్యం కాదని. కానీ దేవుని ఆత్మ నడిపింపుతో చెప్పబడుతున్న ప్రతి మాట, దేవుని సన్నిధిలో పలుకుతున్న ప్రతి మాట విలువైనదే. దేవుని సందేశం అంట మన ఆత్మలను కదిలించేది, మన ఆత్మలకు ఉత్తేజాన్ని కలిగించేది, మనలో జీవాన్ని రగిలించేది. దేవుని మాటకున్న శక్తి అతీతమైనది. మరి విశేషంగా దేవుడు యవన బిడ్డలను ఈ అంచె దినాలలో నిలబెట్టి ఘనముగా వాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ప్రదేశంలో చూసినా దేవుడు యవన దైవజనులను నిలబెట్టి చక్కని సందేశాలు, దేవుని యొక్క వర్తమాన లేఖనములో దాచబడినటువంటి విషయాలు వాక్యం వింటున్నప్పుడు ఈ యొక్క వాక్యములో ఈ అర్థం కూడా దాగి ఉందనేటువంటి ఆశ్చర్యం కలిగించే సంఘటనలను దేవుడు తన దాసులకు అనుగ్రహిస్తున్నందుకు మనం ఎంతగానో దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన వర్తమానం ద్వారా మనం వినబడుతున్న మనము దినదినము మన ఆత్మను దేవునిలో కట్టుకుంటూ రోజు రోజుకి దేవునిలో మనం బలమైన విశ్వాసులుగా, బలమైన సైనికులుగా మనందరం తయారైపోవాలి. మా కులం ఏంటంటే నేనేం చెప్తానంటే మేము ఎస్సీ వాళ్ళం అని చెప్తాను. మేము ఎవరమండి? ఎస్సీ వాళ్ళం. ఒక రూపెత్తున్నారు. ఎస్సీ అంటే ఏంటి? ఈ లోకంలో అందరూ నీచంగా ఘోరంగా చూసే కులం అని. నిజమే, మేము ఎస్సీ, ఇట్ నాట్ షెడ్యూల్డ్ క్యాస్ట్, సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. మేము క్రీస్తు సైనికులం. సోల్జర్స్, ఎస్ ఫర్ సోల్జర్స్, సి ఫర్ క్రైస్ట్. ఎస్, మేము క్రీస్తు సైనికులం. క్రీస్తు సైనికులు అడ్డంకులు ఏం చేస్తుంటారండి? సైనికులు అద్రోహిస్తూ, అవరోధాలను అద్రోహిస్తూ, శ్రమలను భరిస్తూ వారి లక్ష్యాన్ని ఏం చేస్తారంటే చివరకు చేరుకుంటారు. అలాంటి క్రీస్తు సైనికులు వలె మన సంఘం అంతా కూడా ఒక పెద్ద గొప్ప ఎస్సీ కేంద్రంగా మారిపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లేఖనాల ద్వారా మీ అందరి జీవితాలు కట్టబడాలి. లేఖనాలలో మీ బ్రతుకులు వెలిగించబడాలి. లేఖనం అర్థం కాకపోతే దేవుని సన్నిధిలో మధ్యాహ్నం వేళలో లేదంటే తెల్లవారుజాము సమయంలోనే మీరు ఏం చేయాలంటే ప్రభువు అని లేఖనాన్ని గ్రహించే ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించని ప్రభువుని ఏం చేయాలండి? అడగ. లేఖన జ్ఞానం నీకు వస్తే ఇంక నీకు తిరుగులేదు, ప్రపంచాన్ని ఏలతావు. ఈరోజు మనం అద్భుతమైన సందేశాన్ని వింటూ ఉన్నాము. దేవుడు మనకు తోడై ఉన్నాడని. ఎవరికి ఈ మాట చెప్పాడంటే గిద్యోనుకు ప్రవేశించి నేను నీకు తోడై ఉంటాను అనేటువంటి ఒక మాట ద్వారా దేవుడు అనేకమైన భక్తులకు ఏ రీతిగా తోడుగా ఉండి నడిపిస్తున్నాడు ఆయా భక్తులను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఒక ఆదివారం ఇస్సాకును పరిచయం చేశాను. పోయిన ఆదివారం మీకు ఏం పరిచయం చేశానంటే యాకోబు గారిని పరిచయం చేశాను. ఈరోజు వాళ్ళ కుమారుడైనటువంటి అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు, యాకోబు గారి కుమారుడు బాగా ఫేమస్ అయిన వ్యక్తి ఈ 12 మందిలో ఎవరంటే యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యోసేపుకు ఏ రీతిగా దేవుడు తోడై ఉన్నాడో కాస్త మనం మనసు పెట్టి వర్తమానాన్ని విందామన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని నామాన్ని మహిమపరచండి. త్వరగా దేవుని గ్రంథాలు తెరవండి. ఆది కాండము 39వ అధ్యాయం 2వ మాట. యెహోవా యోసేపుకు తోడై ఉండెను. అంతే. యెహోవా ఎవరికి తోడై ఉండెను? యోసేపుకు తోడై ఉండెను. యెహోవా మనకు తోడై ఉండెను. మనం అందరం 11 నెలలు సజీవుల సంఖ్యలో ఉన్నాం ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తోడు లేకుండా, ఆయన నీడ లేకుండా, ఆయన అండ లేకుండా ఒక అడుగు వేయుట అసాధ్యం.
అనేక మంది భక్తులు కానీ ఏమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు. ఈ తోడు అనే మాట ద్వారా పరిచయం చేయబడడం మనకి ఎంతో ఇష్టమట. ఆయనకి ఏం పేరు పెడతావు అని అంటే ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు. ఎంతమందికి కావాలి దేవుడు తోడు? ఏ దిక్కు లేని వారండి. తండ్రి పోయాడని చెప్తుంది భవానీ గారు సాక్ష్యము. ఇంకా తల్లి కూడా పోతే వాళ్ళు దిక్కుమాలను అయిపోతారు అయ్యగారు ప్రార్థన చేయమంటున్నారు. నిజమే, దిక్కుమాలిన వారికి, దిక్కు లేని వారికి, ఆదరణ లేని వారికి, జత లేని వారికి, జంట లేని వారికి, అండ లేని వారికి, బంధుబలం లేని వారికి, స్నేహితుల బలం లేని వారికి, కులబలం లేని వారికి, వర్గ బలం లేని వారికి, అధికార బలం లేని వారికి, జనబలం లేని వారికి, ధన బలం లేని వారికి, ఏ యోగ్యత లేని వారికి, ఆరోగ్య బలము లేని వారికి కూడా ఎవరయ్యా తోడంటే ఇదిగో యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపుకి ఎవరు తోడై ఉన్నారట? యెహోవా తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడై ఉన్నాడు? ఎలాగు తోడై ఉన్నాడు? ఎంతవరకు తోడై ఉన్నాడు అనేది ఈరోజు వాక్య ధ్యానాంశము. యోసేపుని గురించిన చరిత్ర మనం చూస్తే మనందరికీ తెలుసు, చాలా మట్టుకి క్రైస్తవ బిడ్డలకు. అనగనగా ఒక యాకోబు గారు. యాకోబు గారికి ఎంతమంది భార్యలు అంటే 2 భార్యలు అనుకోండి. ప్రస్తుతానికి యాకోబు గారికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. 2 భార్యలు ఎలాగొచ్చారు ఈ యాకోబు గారికి అంటే, ఎవరైనా పొలం కోసం కష్టపడతారు, ఉద్యోగం కోసం కష్టపడతారు, వ్యాపారం కోసం కష్టపడతారు, పేరు కోసం కష్టపడతారు, పదవి కోసం కష్టపడతారు, పిల్లల కోసం కష్టపడతారు, ఇల్లు కోసం కష్టపడతారు. కానీ ఈ అయ్యగారు పెళ్ళాం కోసం కష్టపడ్డాడు. ఎవరి కోసం అండి? భార్య కోసం కష్టపడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు ఫస్ట్ లుక్లోనే 2వ కుమారుడైనటువంటి ఈయన, 2వ కుమార్తె లాబాను, 2వ కుమార్తె అయినటువంటి రాహేలు మీద మనసు పడ్డాడట. ఎందుకు పడ్డాడంటే కళ్ళు బాగున్నాయి అమ్మాయి కళ్ళు. అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయండి? ఆకర్షణీయంగా ఉన్నాయి. రాహేలు చక్కగా ఉన్నది, రాహేలు రూపవతి, రాహేలు అందంగా ఉన్నదని, ఆమె నాకు కావాలని ఆమె కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేశారటండి. ఆ ఇంట్లో బానిసలాగా 7 సంవత్సరాలు పనిచేస్తే లామాని తెలుగు తక్కువ మావయ్య చాలా తెలివైనడు. సరిగ్గా పెళ్లిపేటలు వచ్చేసరికి, పెళ్లి రోజు వచ్చేసరికి పెళ్లి కూతుని మార్చేశాడు. అయిపోయింది పెళ్ళి. పొద్దున్న లేకపోతే ఎవరు కనపడ్డారండి? జబ్బు కళ్ళది. ఎవరండి? జబ్బు కళ్ళ లేయ. మనసు ఎంత పాడైపోతుందో చూడండి ఒకసారి. మనసు పడ్డది దొరకకపోతే, మనసు పడ్డ బిర్యానీ దొరకకపోతే, మనసు పడ్డ స్థలాన్ని కొనకపోతే, మనసు పడ్డ స్థలానికి మనం వెళ్ళలేకపోతే మన మనసు ఎంత కకావికలం అయిపోద్ది. పాపం కకావికలం అయిపోయింది. ఎలాగైనా దక్కించుకోవాలి, ఏది చేసైనా దక్కించుకోవాలి, ఎంత కష్టమైనా దక్కించుకోవాలి, తన ప్రేమను గెలిపించుకోవాలని తాత్పర్యం చెందినవాడే. ఇప్పుడు ఏం చేయాలి నేను మామా? నాకు అది కావాలి. ఏం చేయాలంటే, అల్లుడు మరి పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి పెళ్ళి అవ్వడం అనేది పెళ్లి చేసేది తెలియదు ఎట్టండి. ఇది తెలియదు అట్లా పెళ్ళి పెట్టినోడు తెలియదండి. అప్పుడు చెప్పాలి కదా ముందు, ఒరే నాన్న మేనలుడా యాకోబు, ముందు పెద్దదానికి ఇంకా సంబంధాలు ఇంకా రాలేదు, అప్పుడే నువ్వు పెళ్ళి అంటావేటి? నువ్వు మనసు పడ్డ వ్యక్తి పలానా చిన్న కుమార్తెమైన సంగతి నాకు తెలుసు. 7 సంవత్సరాలు బట్టి దాని వెనకాల తిరుగుతున్నావు, నీవు దాని చుట్టే తిరుగుతున్నావు. నీ చూపంతా దాని మీదే ఉంది, నీ మనసంతా దాని మీద ఉంది, నీ పనంతా దాని మీద ఉంది. అమాత్రం తెలియదండి పెద్దోళ్ళకి. ఎంత మోసగాడు. అయినప్పటికీ మనసు పడ్డాడు కదా. పాపం మరలా 7 సంవత్సరాలు కొలువు చేసి భార్యని చేసుకున్నాడు. ఎంతమంది అయ్యారండి భార్యలు? ఇప్పుడు 2 భార్యలు అయ్యారు. వీళ్ళిద్దరు ఎంత మంచోళ్ళు అంటే పోటాపోటీ. పిల్లలు పుట్టకపోతే ఈ రాహేలు ఏం చేసింది తెలుసండి? నాకు పిల్లలు కలగట్లేదు కాబట్టి మన ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఇదిగో ఈమెతో నువ్వు పిల్లల కన్నా పిల్లయ్యే అని ఈవిడంది. ఆవిడ దాసి ఇస్తే నేను ఊరుకుంటానా అని లేయా కూడా ఏం చేసిందండి? ఆవిడ కూడా దాసి ఇచ్చింది. ఈవిడితో కూడా నువ్వు పిల్లగాను. ఎంతమంది అయ్యారు చెప్పండి బాబు? 4 భార్యలు అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీళ్ళ కన్నారండి 12 మందిని. మొదటి భార్యను లేయ 6గురిని కన్నది.
ఈ ఆరుగురులో మొదటి వాడు రూబేను, రెండవ వాడు షిమ్యోను, మూడవ వాడు లేవి, నాలుగవ వాడు యోదా, ఐదవ వాడు ఇస్సాకారు, ఆరవ వాడు జెబూలూను. ఈ ఆరుగురు పిల్లలు. ఇప్పుడు వీళ్ళ చరిత్ర మనం చెప్పుకోబోయేది. ఎంతమంది అండి లేయక పిల్లలు? ఆరుగురు. మొదటి వారి పేరు ఏం పేరు? రూబేను, రెండవ వాడు షిమ్యోను, మూడవ వాడు లేవి, 4 యోదా, 5 ఇస్సాకారు, 6 జెబూలూను. ఈ ఆరుగురు పుట్టిన తర్వాత కుదురుగా ఊడుకోవచ్చు కదా, ఎదరోళ్ళు వస్తుంది కదా. మరి ఆవిడ దాసి ఇస్తే నేను దాసిని ఎత్తాను, బంపర్ ఆఫర్. మీరు అందరూ దురదృష్టవంతులు, మీకు ఎలాంటి ఆఫర్లు ఇవ్వట్లేదు. అప్పుడు ఆఫర్లు ఇచ్చేవారు భార్యలు. ఇప్పుడు ఆఫర్లు ఇస్తే ఆఫర్ ఇచ్చిన వేసేస్తారు, ఆఫర్ ఇచ్చిందని కూడా వేసేసి మొత్తం ఆత్తంతా దోసేసి ఇంకోళ్ళు పెడేస్తారు. అలాంటి పెద్ద మనుషులు ఉన్నారు ఇప్పుడు. అప్పుడు అందరూ అమాయకులు బ్యాచ్ ఇది. ఈ లేయాకి మరలా 2 పుట్టారట, గాదు ఆషేరు. ఎవరండి? గాదు ఆషేరు అని 2 బిడ్డలు పుట్టారు. ఆడికి ఎంతమంది అయ్యారు? 6, 2, 8 మంది అయ్యారు. అప్పుడు లేయ తక్కువ ఉందంటే నేను కూడా అప్పు చెప్తానంటే ఆవిడ కూడా 2 పుట్టారండి. ఆయనకి 2 పుట్టారు. ఆయన పేర్లు చెప్పినట్టు దాను, నప్తాలి. ఎవరండి? 8, 4 ఎంత అయిపోయిందా? 12 మందిని. ఈ 12 మంది చరిత్రే ఇజ్రాయిల్ ప్రజల చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎందుకు ఈ అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు? ఎందుకు ఈ అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు? ఎందుకు ఈ అన్నదమ్ముల మధ్య ఎలాంటి వైరుధ్యం ఏర్పడిందని చెప్పడానికి ఈ వృత్తాంతం ఎన్నుకున్నాను. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడట. ఎక్కడ తోడై ఉన్నాడంటే యోసేపుకి గుంటలో కూడా తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు గుంటలో ఎందుకు పడ్డాడంటే పాపం తండ్రి వాళ్ళు తిన్నారో లేదో వెళ్ళి ఆ షెకెముకి వెళ్ళి వాళ్ళకి క్షేమ సమాచారం తెలుసుకోరా నాయన, గొర్రెలకి ఆయనకి వెళ్ళిపోయారు 11 మంది అన్నదమ్ములు, వారికి క్షేమ సమాచారం కనుక్కొని తీసుకురామని చెప్తే పాపం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎదురుగుండా చూస్తున్నాడు, మంచి అందంగా తయారయ్యాడు, మంచి వస్త్రం వేసుకున్నాడు. వీళ్ళకి ఏం కలిగిందంటే వీణ్ణి చంపేద్దాము. చదువు తల్లి ఆ మాట. 37:19 ఈ కలలు కనేవాడు వస్తున్నాడు. అమ్మా, వీణ్ణి చంపేసి ఇక్కడున్న ఒక గుంటలో పారేసి ఖడ్గమృగం తినేసిందని చెప్దామని ఒక మంచి ప్రణాళిక, ప్లాన్ బాగుంది, స్కెచ్ చేసేసారు. మనం ఎలాగా అటవీ ప్రాంతంలో ఉన్నాము, తండ్రే పంపించాడు, మనం ఏం ఫోన్ చేయలేదు, మనం ఏం చెప్పలేదు కదా, కాబట్టి వస్తున్నాడు, కాబట్టి వీడి పేడ వదిలించుకోవాలి, వీడినే ప్రేమిస్తున్నాడు, వీడి మీదే దృష్టి పెంచుకున్నాడు, వీడినే అభిమానిస్తున్నాడు, కాబట్టి వీడిని ఎలాగైనా తీసేయాలి అనే ఆలోచన వీళ్ళకి వచ్చిందండి. ఎందుకు వచ్చింది అని అంటే వీళ్ళ తల్లులు వేరు. ఎవరండి? తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు. ఈ యోసేపు ఎవరికి పుట్టాడు? రాహేలుకు పుట్టినవాడు. ఈ స్కెచ్ ఎవరు వేస్తున్నారంటే అంతకు ముందు పుట్టినటువంటి ఆ లేయా పిల్లలందరూ కూడా స్కెచ్ వేస్తున్నారు. కానీ లేయా పిల్లలే ఈ యొక్క వ్యక్తిని కాపాడడానికి దేవుడు మరలా వారి ఆలోచనను మారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసూయ అండి మహా చెడ్డదండి బాబు. ఇది అసూయ మహా చెడ్డది. ఎముకలకు కుళ్ళట. ఈ రోజున ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఏంటంటే అసూయ. ఎవరైనా అలా పైకి లేస్తున్నారనుకోండి, మనకేం పడదు, మనకి ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి. వాళ్ళ పైకి లేస్తుంటే మనం ఎందుకు ఇష్టపడకూడదు అని ఒక ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? వాళ్ళు లెగుస్తున్నారండి, వాళ్ళ వ్యాపారం బాగుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది, నీకు పని అవ్వట్లేదు. వాళ్ళని చూసే పని నీకేంటి? వాళ్ళని గమనించవలసిన పని నీకేంటి? వాళ్ళ ఊసు నీకెందుకు? నీ గొడవేదను చూసుకుని ఒకవేళ నువ్వు మోకరించి ప్రభువా నన్ను కూడా దీవించయ్యా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, ఒక నాలో ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించని నువ్వు ప్రార్థన చేయి. కానీ అయ్యే బాబు వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారండి అనేటి ఆలోచనకు వెళితే దానివల్ల పెద్ద ప్రమాదాన్ని మనమే తెచ్చుకుంటాం. ఎవరైతే అసూయ పడతారో, ఎవరైతే కపటంగా ఉంటారో, ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ కుటుంబాలు కానీ వారి జీవితాలు కానీ పాడైపోతాయి. ఇది గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అసూయ చేత కేవలము యోసేపు వీరికి ఏ విధమైన అపకారం చేయలేదు, అన్నదమ్ములను ప్రేమిస్తూనే ఉండేవాడు, అన్నదమ్ములకి క్షమ సమాచారాన్ని తెలియజేస్తుండేవాడు, అన్నదమ్ముల యొక్క యోగక్షేమాలను కనుక్కునేవాడు, అన్నదమ్ముల మీద మిక్కుటమైన ప్రేమ కలిగిన వాడు. ఇలాంటి వ్యక్తిని వీళ్ళందరూ ఏం చేయాలనుకున్నారండి? చంపేయాలి. చంపేసిన తర్వాత ఖడ్గముఖం తినేసిందని తండ్రికి చెప్పాలన్నప్పుడు చూడండి దేవుడు ఎలా కాపాడాడు. రూబేను రూపములో దేవుడు ఎవరిని కాపాడుతున్నాడు? యోసేపును కాపాడుతున్నాడు. 19:22 37 త్వరగా ఎట్లనగా అమ్మా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై ఏం చెప్తున్నాడండి? రూబేను ఏం చెప్తున్నాడు ఇక్కడ? 19వ అధ్యాయము 37వ వచనము 19వ వచనములో, ఇదిగో ఈ కళ్ళు కన్నవాడు వస్తున్నాడు, విని చంపుతూ ఉన్నాడు. రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతనిని విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ఎలా కాపాడుతున్నాడంటే ఇదిగో రూబేను రూపములో యోసేపును కాపాడుతున్నాడు. వద్దొద్దు, పెద్దోడు అన్నమాట. రూబేను అంటే అన్నదమ్ములలో పెద్దవాడు చెప్పిన మాట వినాలి కదా, మరి వింటారు. ఒరే రాయి తమ్ముళ్ళు, వద్దొద్దు, వీడిని చంపొద్దు, వదిలేయమంటున్నాను కదరా, అప్పుడే పడేశారు. అప్పుడే కాళ్ళు ఒకడో చేతులు ఒకడో అప్పుడే పడేశారు, వెంటనే పట్టేశారు. వాళ్ళ చేతిలోంచి ఏం చేస్తున్నారట? విడిపించి అంటే పట్టుకున్నారు, పేకే బిస్కెత్తారు, కిందే పడకొచ్చి తొక్కేస్తారు, ఇంకేం చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి వచ్చేసింది. అప్పటికి యెహోవా దేవుడు ఎవరి రూపంలో ఉన్నాడు? రూబేను రూపములో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన బిడ్డలను కాపాడడానికి శత్రువుల్ని ఒక్కొక్కసారి మిత్రులుగా దేవుడు వాడబడతాడు. అప్పుడు దేవుడి యొక్క హృదయము ఎవరిలో దూరిందంటే రూబేను హృదయంలో దూరిపోయింది. వద్దు, ఆగిపోండి, చంపొద్దు, ఆగండి అని ఆపేసి ఆగిపోయారు. అందరూ కూడా తింటున్నారట తెచ్చిని. అలా ఉండిపోయాడు. కొట్టేశారు పాపం. కొట్టారో తన్నేరో తెలియదు కానీ అలా ఆగిపోయింది. సిచ్యువేషన్ అలాగ ఉంది పరిస్థితి. అక్కడ వారికి అడ్డు చెప్పేవారు లేరు. ఒరే మీరు అన్నదమ్ములు కదా, మీకు ఇది తగ్గదు కదరా, ఇదేంట్రా తగువబడుతున్నారు, ఆ చిన్నవాడురా, మీకంటే చాలా చిన్నవాడిని అలా కొట్టేస్తున్నారేంట్రా, ఏమైంది, మీకు ఏమొచ్చింది, అంతమంది కలిసి ఒక్కడిని కొట్టేస్తారా మీరు అని అడ్డుకునే మనుషుడు అక్కడ ఎవరు లేరు. కానీ ఇదంతా ఆకాశం నుండి ఎవరు చూస్తున్నారండి? ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని చూస్తున్నవాడు పైనన్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మహాదేవుడు. ఆయనకి కనుమరుగైనది ఏదీ లేదు. ప్రతి అన్యాయాన్ని చూడగలడైనా. అక్కడ ఉన్న వారిలోనే రూబేనులోని దేవుడు ఏం చేశాడండి? దూరేడట. అన్నలారా, తమ్ముళ్ళారా, మీరేం చేయండి? ఆగండి. ఈయన ఏం చేద్దామంటే ఏవద్దు, గుంట్లో దోసేద్దాం. ఏం చెప్పాడండి? చదవండి 22. రక్తము చిందింపకుడి. అమ్మ మరి ఒకరికి అవకాశం ఈ తల్లి, నువ్వు చదివేకు, మిగిలిన వాళ్ళు కూడా ఇవ్వాలి. అదే గమనించుకో. రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపోయి తండ్రికి అప్పచెప్పేద్దాం. ఎందుకు వచ్చిన కూడా ఈ పాపాన్ని మనం ఎందుకు మోసుకోవాలి? ఆ గుంట్లో తోసేస్తే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గుంట్లోంచి బయటికి తీసి తండ్రి దగ్గర తీసిపోతానని ఆలోచన కలిగిన వాడు, పెద్దవాడు కదా, కొద్దిగా పెద్ద మనసు ఉంది అని దేంట్లో దోసారండి? గుంట్లో దోసేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుంట అనగా కిందకి దిగిపోవుట, గుంట అనగా పడిపోవుట, గుంట అనగా ఎవ్వరూ గుర్తించలేని ప్రదేశంలోనికి వెళ్ళిపోవుట. అలాంటి ప్రదేశంలోనికి నువ్వు వెళ్ళిపోయినా అక్కడ కూడా ఎవరండి తోడు? యెహోవా నీకు తోడు. దావీదు రాస్తున్నాడు ఒక అద్భుతమైన కీర్తన. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. గాఢాంధకారపు లోయలు, అసలు లోయే గాఢ అంధకారంగా వద్దటండి. చీకటి లోయలో ఉన్నాడు. ఎవరు గుర్తింటారండి? చీకట్లోకి చూడడానికి కూడా కనబడదు. ఏముందో లోపల తెలియనటువంటి అగాధ స్థలముల్లో దిగిపోయావు. కొన్ని సందర్భాల్లో మన జీవితాలు కూడా ఏమీ తెలియని అయోమయ పరిస్థితులకు దిగిపోతాయి. చీకటిలోకి వెళ్ళిపోతాము. ఎవరు వస్తారా? ఎవరు తోడుంటుందా? ఎవరు నాకు ఆదుకుంటారా? ఎవరు నాకు భరోసా ఇస్తారు? ఎవరు నాకు బలపరుస్తారు? ఎవరు నన్ను ధైర్యపరుస్తారు? ఎవరున్నారని ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరు కనబడని పరిస్థితుల్లో అప్పుడు యెహోవా నీకు తోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుంట
గుంటలో కూడా యోసేపుకి తోడు ఎవరండి? యెహోవాయే తోడు. గుంటలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అందరూ కలిసి గుంటలో దోసేస్తే గుండె ఆగిపోద్దా? గుండె ఉంటుంది చెప్పండి. ఎంత తట్టుకున్నాడండి. అయ్యో నా అన్నలకి నేను ఏం చేశాను, మొన్నటి దాకా అన్నయ్య అన్నయ్య అని పిలిచాను అందరు. నేనే రూబేన్ అన్నయ్య, సీమోన్ అన్న, యోధా అన్న, లేవి అన్న, ఇషాకర్ అన్న, జెబులూన్ అన్న, అన్నా గాదన్నా అని అందరినీ నేను అన్నయ్య అన్నయ్య అంట తిరిగాను కదా, చిన్నవాడిని కదా, నేను ఏం నేరం చేశానని, ఏం తప్పు చేశానని, వాళ్ళ ఆస్తి ఏమైనా పంచుకున్నానా, వాళ్ళ ఆస్తి ఏమైనా దోచుకున్నానా, వాళ్ళకి రావాల్సిన ఆస్తిని నేను అన్యాయంగా అక్రమంగా తీసుకున్నాను, ఏం పాపం చేశానని ఈ రోజున ఈ గుంటలో తోసేశారు. ఎంతగానో ఏడ్చి ఉండవచ్చు ఆ గుంటలో. కానీ ఆ ఏడుపును దేవుడు ఒకవేళ గుర్తించాడేమో, యోసేపు నువ్వు భయపడకు, నేను నీకు తోడయ్యున్నాను. రూబేను రూపములో దేవుడు తనకు తోడుగా ఉండి ఆ గుంటలో ఉన్నాడు. గుంటలో ఉన్న వాడిని దేవుడు గుంటలోనే ఉండేవాడు. పడిపోయిన వాడిని పడినట్టుగా ఉంచాడు, చెడిపోయిన వాడిని చెడిపోయినట్టుగానే ఉంచాడు, రాలిపోయిన వాడిని రాలినట్టుగానే ఉంచాడు, చెడ్డ పేరు తెచ్చుకున్న వాడిని చెడ్డ పేరులోనే ఉంచాడు, చీకట్లకు వెళ్ళిపోయే వాడిని చీకట్లోనే ఉంచాడు, అనారోగ్యవంతుని అనారోగ్యంలోనే ఉంచాడు, అప్పుల బారిన పడిపోయిన వాడిని అప్పుల బారిలోనే ఉంచాడు. దేవుడు మరలా పైకి వెళ్ళి వెళ్తాడు. అదే దేవుని తోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెడిపోయావో, ఎక్కడ నలిగిపోయావో, ఎక్కడ రాలిపోయావో, అక్కడ నేను మరలా దేవుడు ఏం చేస్తాడంటే ఆ చోట నుంచే దేవుడు నిన్ను నిలబెడతాడు. అది దేవుని తోడండి. దేవుని తోడు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇంకొక దురాలోచన చేస్తా ఉన్నారు చూడండి. 26వ వచనంలో యోధా అంటాడు, ఇతన్ని చంపేయడం వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉండదురా అబ్బాయి. చదవండి ఇంకో ప్లాను, 26వ వచనము. అప్పుడు యోధా, మన సహోదరుని చంపి అతని మరణాన్ని దాచిపెట్టడం వలన ఇతని వల్ల ఏం ప్రయోజనం ఉండదు, కానీ ఇంకో ప్లాన్ వేద్దాం. ఇదిగో ఇష్మాయిల్ వస్తున్నారు, వాళ్ళకి ఏం చేద్దాం, 20 వెండి నాణాలకి మనం ఏం చేద్దాం, అమ్మేద్దాం. బా ఈ ఆలోచన ఎవరిచ్చారండి? దేవుని కాపుదలలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూబేనేమో చెయ్యొద్దు కొట్టొద్దని ఆ రూబేను ద్వారా కాపాడాడు, తోడుగా ఉన్నాడు. ఇప్పుడు యోధాలోనికి దేవుడు దూరాడు. యోధా 4వ అన్నయ్యలోనికి దేవుడు దూరి ఇదిగో ఇతను చంపొద్దు, నిజమే రూబేను చెప్పినట్టుగా మనం ఇతని హాని చేయొద్దు, ఎంతైనా మన సహోదరుడు కదా, మన రక్తం పంచుకుని పుట్టినవాడు కదా, ఒక తండ్రి బిడ్డలమే కదా, అమ్మలు వేరైనా 4 అమ్మలు. అందుకే ఈ గొడవలో ఎందుకండి భారతదేశంలో కానీ ఇతర దేశాల గొడవలు ఎందుకు వస్తాయో తెలుసండి. ఇన్ని కుతంత్రాలు అండి. కులాల మీద సబ్బ కులాలు. ఆ ఇంటి పేరు మా ఇంటి పేరు పెద్ద పేరండి, వాళ్ళ ఇంటి పేరు తక్కువ అండి. ఇంటి పేరుల్లో కూడా భేదాలే. మేము టౌన్ వాళ్ళమండి, మా టౌను, వాళ్ళ పల్లెటూరు వాళ్ళండి. మేము అరబ్ వాళ్ళమండి, మేము తెలుగు వాళ్ళమండి, మేము హిందీ వాళ్ళమండి. ఇన్ని భేదాల మనుషుల్లో. కానీ రక్తం ఒకటే, శరీరం ఒకటే, భూమి ఒకటే, చంద్రుడు ఒకటే, సూర్యుడు ఒకటే, గాలి ఒకటే, తాగే నీళ్ళు ఒకటే, అన్నీ ఒకటే. భారతదేశం నా మాతృభూమి. సహోదరులా ఎక్కడా ప్రతిజ్ఞలో ఉంటుంది, బయట ఏముండదు. ఆడెవడరా, మనోడైతే చెయ్యి, తీసేయి, నొక్కేయండి, తీసాడు అప్లికేషన్ తీసేయి. మనోళ్ళే ఉండాలి అందరూనే. మన సంఘం అండి, అందరూ మా వాళ్ళేనండి. ఉపాసుకోవడానికి వెళ్తే చెప్పాడు పాస్టర్ గారు, అందరూ మా వాళ్ళు అన్నాడు. మీరెవరంటే నేను కూడా అన్నాను. అది అందుకే వెళ్దా బాబు, పైకి వెళ్తున్నాను, ఎక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి వెళ్ళాలంటే ఈ పోవాలి, పైకి వెళ్ళాలంటే ఏం పోవాలండి, ఇయే పోవాలా. ఈ పోతేనే దేవుడు అంటుకుంటాడు, లేకపోతే అంటుకోడు. మన ఎంతైనా రక్తబంధం కదా, అతను చంపవద్దు. ఏం చేద్దాం, ఇస్మాయిలులకి అమ్మేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా దేవుడు తోడు ఎలాగొచ్చాడండి. ఒకటి రూబేను రూపంలో వచ్చాడు, రెండవది యోధా రూపంలో వచ్చి ప్రాణము పోకుండా 20 వెండి నాణాలకి ఇష్మాయిలుకి అమ్మేశారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇష్మాయిలు తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పెట్టారంటే పొతీఫర్ ఇంట్లో పెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొతీఫర్ ఇంట్లో పెట్టిన తర్వాత పొతీఫర్కి అప్పటిదాకా స్లోలే ఉంది కుటుంబం, అప్పటిదాకా డౌన్లో ఉన్నాడు పొతీఫరు.
పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, రాజ సంరక్షక సేనాధిపతి, ఒక గ్రేట్ సోల్జర్ అన్నమాట. కాస్త డౌన్లో ఉంది ఫ్యామిలీ. ఎప్పుడైతే మనోడు లెగ్గెట్టాడో, ఎప్పుడైతే మనవాడు అక్కడికి వెళ్ళాడు, హెబ్రీయుడు వెళ్ళాడు, హెబ్రీయులకు దేవుడు యెహోవా దేవుడు నా సంగతి గ్రహించిన వాడై. కొంతమంది విజనరీస్ ఉంటారు, వాళ్ళు చూస్తారు, గమనిస్తారు, పట్లు గమనిస్తారు. కుర్రోళ్ళలో ఏదో విషయం ఉందరో, ఈ కుర్రోళ్ళలో ఉన్న విషయం ఇందులో ఉంది, ఈ కుర్రోళ్ళలో ఉందా, ఈ కుర్రోడు ఆరాలో ఉందా, ఈ కుర్రోడు మనసులో ఉందా, ఈ కుర్రోడు చుట్టూ ఉందా, అసలు వీడి సంగతిని గ్రహిస్తే ఆయనకు అర్థమైపోయింది, యెహోవా దేవుడు ఈ కుర్రోడులో ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు గ్రహించారండి? పోతీఫర్ గ్రహించాడు. బైబిల్లో ఉంది, చదువు తల్లి ఒకసారి. 39:3-4 వచనం, 39వ అధ్యాయము 3వ వచనము. సూర్య చదువు, 39:4 చదువు. ఎవరండి? యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడికి ఐగుప్తుని అంట నివసించెను. దేవునికి స్తోత్రం కలుగును. 3వ వచనములో యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతులు యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. అది పట్టుకోవాలా. ఎవరు కనిపించారండి? పోతీఫర్ కనిపెడుతున్నారా? అబ్బే ఏమి కనిపెట్టవు. ఒక సంఘానికి వెళుతున్నప్పుడు ఆ దైవజనుల అభిషేకం ఉన్నదా, ఆ దైవజనుల ప్రార్థనా శక్తి ఉన్నదా, ఆ దైవజనులు దేవుని యొక్క అభిషేకముతో నింపబడిన వాడేనా, ఆ దైవజనుడి బోధ దేవుని స్వరము ఏ రీతిగా పలకబడుతున్నది, ఆ దైవజనుడు చేస్తున్న కార్యములను దేవుడు సఫలపరుస్తున్నాడా, అనేకమైన ఆత్మలకు యథార్థమైన వాక్యాన్ని పలుకుతున్నాడా లేదా అనేది సత్యాన్ని ఈరోజు దేవుని సంఘములో ఉన్నటువంటి సంఘానికి అర్థం కావడం లేదు. సంఘానికి కావాల్సిన గారడీలు, మోసాలు, కుతంత్రాలు, కుట్రలే తప్ప ఎవరు యథార్థవంతులు, ఎవరు యథార్థంగా సేవ చేస్తున్నారు గమనించని పరిస్థితులు సంఘాలు ఈ రోజున ఉండిపోయాయి. మీ ఇంట్లో వారిని గమనించో, నీ పిల్లల్ని గమనించో. పిల్లల్ని ఎప్పుడైనా తడివితే కదా. ఒక తల్లి వచ్చి పుట్టుమచ్చలని నేను అడుగుకున్నాను. నేను నీ పిల్లలకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయి, కాగితమే రాయాలంటే పుట్టుమచ్చలండి అక్కడెక్కడ ఉంటాయండి. ఏ స్నానం చేయించలేదని ఎప్పుడుని? మీ పిల్లల్ని బట్టలు ఇప్పి ఎప్పుడు చూడలేదా? శరీరంలో ఏ మచ్చలు ఉన్నాయో, శరీరంలో ఏ డాగులు ఉన్నాయో, అసలు శరీరానికి ఆ నూనె రాసుకుంటున్నాడో లేదో, అవయవాల పొందిక సరిగా ఎదుగుతుందో లేదో ఒక తల్లిగా నువ్వు గమనించొద్దా? నువ్వు తల్లివా పిశాచివా? సెల్లేనా నీకు తల్లి? ఎవడేం పెట్టాడు? టేటస్ ఏం పెట్టాడు? ఆ టేటస్ కూడా నీకు ఎందుకు? అసలు నీకు టేటస్ ఉండాలో చూసుకో ముందు. నీకు ఒకటి లేదు కానీ తెరం అవన్నీ ఎందుకు పనికిమాలని మనం చూడడానికి టైం వేస్ట్. ఈరోజు దేవుని సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు గమనించేదానిగా ఉండాలి. పొతీఫర్ అన్యుడే, పొతీఫర్ ఐగుప్తీయుడే, పొతీఫర్ దీనికి సంబంధం లేనివాడే. కానీ అతను ఇంట ప్రవేశించినటువంటి ఆ యొక్క యోసేపు ప్లేస్లో అసలు ఇతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటండి? యెహోవా ఇతనికి ఏమైనాడట? తోడై ఉండేనని అతడు చూచినప్పుడు, ఇలాంటోడికి నా ఇల్లు అప్పచెప్పేచ్చు, ఇలాంటోడికి నా పనంతా అప్పగించవచ్చు, ఇలాంటోడు చాలా నమ్మకస్తుడు, ఇతడు అడుగు పెట్టిన దగ్గర నుంచి నా గృహం వెలిగిపోతోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దేవుని తోడుగా ఉన్నవాడు వాడు ఎక్కడున్నా హీరోయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు గుంటలో ఉన్న హీరోయే, గుంట బయటకు వచ్చిన హీరోయే, ఆ దేశంలో ఉన్న హీరోయే, పరదేశంలో ఉన్న హీరోయే. పరదేశములో ఒక ఇంటికి బానిసగా వచ్చిన వాడు ఒక ఇంటికి రెండో యజమానుడు అయిపోతాడని ఎవరైనా ఊహిస్తారా? చెప్పండి. బానిసకి ఎవరైనా ఎత్తారండి? ఏమైపోయాడట ఇంటికి? అది చదువుతుంటే నిజంగా ప్రభువా నాకు ఎవరు వద్దు నాయనా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. తల్లి పాలు తాగలేదే, తల్లి ప్రేమ పొందలేదే, తండ్రి కరుణను పొందలేదే, అన్నదమ్ములందరూ ద్వేషించారే, అన్నదమ్ములందరూ కొట్టేశారే, అన్నదమ్ములందరూ కూడా చెయ్యను ఉమ్మి వేశారే, అన్నదమ్ములందరూ గుంటలు దోచేశారే, 20 వెండి నాణాలకు అమ్మేశారే, విలువలేని వ్యక్తిగా చూశారే. అతని యొక్క ప్రేమను ఏమాత్రం అర్థం చేసుకోలేదే, మొత్తం దూరం అయిపోయాడే.
ఇప్పుడు ఎలాగో బ్రతకాలో తెలియదు, ఎవరు ఆహారం పెడతారో తెలియదు, ఏ ఇంట్లోకి వెళ్తాడో తెలియదు, ఎవరు ఏ రీతిగా అతను ట్రీట్ చేస్తారో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఐగుప్తు ప్రాంతానికి వచ్చేసాడే. ఐగుప్తు ప్రాంతంలో నుండి పొతీఫర్ ఇంటిలోనికి వచ్చినప్పుడు అతని పొజిషన్ ఎలా మారుతుందో తెలియదు, కానీ అతనికి ఒక్కటి మాత్రం వదిలిపెట్టలేదు, అది యెహోవా తోడు. యెహోవా అతనికి తోడై ఉండెను. తండ్రి విడిచినను యెహోవా తోడై ఉండెను, తల్లి విడిచినను యెహోవా తోడై ఉండెను, అన్నదమ్ములు విడిచినను యెహోవా తోడై ఉండెను, తన దేశం విడిచినను యెహోవా తోడై ఉండెను, బానిసత్వంలోకి వెళ్ళినను యెహోవా తోడై ఉండెను. యెహోవాయే అతనికి అండ. అతని అండ యెహోవా ఉండగా అతనిని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఏం చేయలేరు. చేద్దామన్నా ఆ ప్రణాళికలు ఏం చేస్తాడండి, మార్చేస్తాడు. రూబేను అప్పుడే మార్చేస్తాడు, చేయకండి అవ్వడమే. మళ్ళీ యోధాలకు దేవుడు